గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కొక్కరి కెరీర్లో జీవితం అలా వెళ్తూ ఉంటుంది. ఎవరో ఒక మనిషి రావాలా, వాళ్ళు కలిసిన తర్వాత మన లైఫ్లో ఒక అద్భుతాలు జరుగుతాయి. అలా శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. అవును సార్. అదేవిధంగా మీకు కూడా అంతే ప్లస్ అయింది మీ ఇద్దరు కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో అయోధ్య రామయ్య తీసే ముందు శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్లు, ఒక 2 డైలాగులు అనే ఒక చీప్, అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు బట్ ఉన్న విషయం చెప్తున్నాను. అవును సార్. అవును. ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. ఉమ్. దాన్ని మార్చింది మహేష్, ఆ లెక్క మార్చింది మహేష్ అని చెప్పి ఒక టాక్ ఉంటుంది. నిజమేనా? నిజమే సార్. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్. అతను చాలా మంచివాడు అండి, చాలా మంచి మెంటాలిటీ అండి. ఆ, అతను వేషాల కోసం తిరుగుతుండేవాడు అండి వెరీ బిగినింగ్ అండి. నేను సురేష్ పర్సన్స్ అసిస్టెంట్గా చేస్తున్న టైంలో తాజ్ మహల్ అని ఒక సినిమా, శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుందండి. అది ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి 3-4 అనుకున్నారు. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ 2 హీరోలు, అలాగే ప్రతి క్యారెక్టర్ 2-3 ఉంటాయి. ఇతను కాబట్టి ఇతను అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు 3వ పేరు 4వ పేరు ఉందండి. ఓకే. నేను చూసిన నాకు కథ తెలుసండి, భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను, పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడు అంటుంది. కలిసి హరి బాబా గారు సినిమా చేస్తున్నారు, దాంట్లో భలే క్యారెక్టర్, ముస్లిం క్యారెక్టర్, నీ పేరు కూడా ఉంది, 4th ప్లేస్లో ఉంది. ఏమో లక్కీగా మొదట్లో ఎవడో దొరికేసాడు, నీ వరకు రాదు పెన్ అక్కడికి. మరి ఒకసారి నాయుడు గారికి వెళ్ళి రేపు మార్నింగ్ అన్న. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటుందన్న. సరే సరే అన్న. నాయుడు గారు మార్నింగ్ 8కి 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి అరగంట ముందే వచ్చి నిలబడ్డాడండి. అలాగే నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళదానం పెట్టాడు. ఎవరు? హరి. ఏంటమ్మా? సార్ ఇలాగా ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి. అదే మన సినిమా చేస్తున్నారు విన్నాను సార్. ఒకటి శ్రీకాంత్ తోటి తాజ్మహల్ సినిమా మంచి కథ అన్ని విన్నాను నేను. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా, దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. అలాగే సరే నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం అన్న. నాయుడు ప్రామిస్ చేయలేదండి. చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయి 1 అవర్లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్. ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మేసం తీసేసి, మేసం ఉంటుంది, మేసం తీసేసాడు అప్పటికప్పుడు. మేసం తీసేసి మొత్తం అన్నీ వేసేసుకుని ఇలా వచ్చాడు. ఎవరో సార్ శ్రీహరి సార్. ఓ మరి నువ్వా, భలే ఉన్నావయ్యా అని అంటే 30 శివ గారిని పిలిచి, శివ ఫిక్స్. శ్రీహరికి హిందీ వచ్చి కదా, ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇదే అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలి అయ్యా, ఇదే గెటప్, ఇదే అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ ఫిల్మ్. అతని జీవితంలో రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతనికి అనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్స్ సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా నేను చేస్తున్న, ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారా సినిమా. ప్రేమించుకుందరా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం మేము ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్లా చేద్దాం, వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్ కనిపించేవాడండి. నేనే అన్నా, మీ ఇద్దరు నన్ను బాబాయ్ అంటే నేను అతను బాబాయ్ భలే ఉన్నది ఏంటో, నువ్వు బుద్ధిగా ఉన్నావు, నువ్వు హీరోగా కూడా వేయించండి, ఆ మలనాడు పెట్టుకుంటాడే బాబాయ్ హీరోగా అన్నట్టు. లేదు నువ్వు ట్రై చేయ, నువ్వు ఏమిటి చెప్పలేవు, విలంగా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా, మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా, చెప్పలేం కదా అన్న టైంకి సార్ మా ప్రేమించుకున్న రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి, అతనికి మంచి పేరు వచ్చిందండి. ఇమీడియట్లీగా ఒక 1.5-2 ఇయర్స్కి మా శివయ్య సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ వేశాడు. శివయ్యలో కూడా అతను హీరోగా అవకాశం వచ్చింది సార్. ఏఆర్స్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే.
వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది, ఇక డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు, నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్గా, నువ్వు చే మనందరం కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా. నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్లో డైరెక్టర్ అవ్వాలని, నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా, ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికే అవన్నీ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు, నా డ్రీమ్ నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్లను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారి పరిచయం చేసిన డైరెక్టర్ ఫోటోలు అన్నీ ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన రైటర్ ఫోటోలు ఉంటాయి, నాయుడు గారి పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే ఓకే అన్నాడు. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావుని పెట్టినారు సినిమాని, మంచి హిట్ అయింది. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి, నా ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా ఫైట్, పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదైనా చిన్న క్యారెక్టర్ నేను చూపించాను, చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను, నేను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను, ₹1 కూడా తీసుకోలేదు సార్. అప్పుడు అతనికి 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 days 4 days చేశాడు. నేను మీకోసమే అంతే, నా కోసం ₹1 కూడా తీసుకోలేదు. సూపర్ తీసుకోలేదు, సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రియస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు, నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది, చాలా మొరట మనిషి, అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్గా ఎలా ఉండేవారు ఆయన పరిచయాలు కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడండి. ఈ రెజ్లింగ్లోనూ తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నా. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి, ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి, ఆయన మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని, ఆయన పహల్వాన్ అంటే వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి, అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడుకుని డీల్ చేసేవాడు. డీల్ చేసి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుంటే అది అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు. గౌరవం కాపాడేవాడు అండి. అలాగే అతని దృష్టిలో అతను మంచి వర్కరు, లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నామండి, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నామండి, లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. సూపర్. మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్, అవును, ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకున్నా. కోర్ రామకృష్ణ గారి దగ్గర దేవి గారు. అలా చాలా మంది డైరెక్టర్లు ఆయన పరిచయం చేశాడు. అలాగే గ్యాప్ ఉన్న పలానా డైరెక్టర్ గ్యాప్ పొందింది, మంచి డైరెక్టర్ గ్యాప్ పొందని తెలిసింది అనుకోండి, మంచి డైరెక్టర్ అంటే చాలు పిలిచేవాడు. అతను హిట్లు ఫ్లాపులతో పనిచేసి పెట్టుకున్నాడు కదండి, చేసేవాడు. అంటే శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామానాయుడు గురించి కానీ లేకపోతే ఒక శ్రీహరి గారి గురించి కానీ మనం మాట్లాడుకుంటూ మొదలు పెట్టాం అనుకోండి, రోజులు ఉంటుంది సార్. నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో అంటే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి. అవును, అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు. లాస్ట్ క్వశ్చన్, అయోధ్య రామయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి ఆయన కూడా ప్రొడ్యూసర్గా చేశారని చెప్పి విన్నాను. ఆ సినిమాలో తన షేర్ మిగిలిన డబ్బులతో ఇప్పుడు ఉండే ఇల్లు కొన్నారు. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా సరే ఇది మహేష్ ఇల్లు, ఇది మహేష్ ఇల్లు అని చెప్పేవారట. అవునండి, ఎందుకంటే ఆ ఇల్లు గృహప్రవేశం రోజు అండి, ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు, అందరూ కూడా చెప్పారు ఇగో ఈ డైరెక్టరే మీరు అన్నాడు. దానికి ఒక స్టోరీ ఉంది సార్ ఆ ఇంటికి కూడా అండి.
నేను ప్రేయస్ రవి సినిమా చేస్తున్న టైంలో ఆయన డైరెక్టర్ సాగర్ గారి సినిమా ఒక సినిమా ఉండేదండి. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఇంట్లో ఓకే ఆయన డేట్స్ కోసం ఓటర్ కలడం కోసం వెళ్ళా. శ్రీహరి గారు ఉంటున్న ఇల్లు షూటింగ్లు ఇచ్చేవారు మాట ఇల్లు. ఎవరిదో ఇల్లు అది. ఓకే ఓకే అంటే భలే ఉంది బాబా ఇల్లు, ఎప్పుడన్నా మన ఇల్లు కొనగలదంటే ఇటువంటి ఇల్లు కట్టగలగంతా అని అన్నాడు నాతోటి. ఎప్పుడు స్టార్టింగ్ లో ఆ, నేను ప్రేయస్ రవి డేట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన సినిమా అంటే ఇది సాగర్ గారి సినిమా సార్, డైరెక్టర్ సుమన్ గారి హీరో అండి. ఓకే ఆ సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఏమో నువ్వే కొనొచ్చేమో కదా బాబు, దాని ఏమంటే 2-3 సినిమాలు టప్ టప్ ఇట్లు పడితే ఏముంది టప్పని కొంటావు అంటే, ఆ కోర్టు ఎంత ఉంటుంది ఇది అన్నట్టు, కోర్టు ఎంత ఉంటుంది అన్నట్టు. ఏముంది నీకు లెక్క ఏముంటుంది అంటే, డబ్బులు వస్తే తెలియదు కదా అన్న. అదే మాట నాకు చాలా, నువ్వు అన్నావు మహేష్ ఆ రోజు బాబాయ్ అదే ఇల్లు కొనిపాడుదబ్బా మనం, నా మైండ్లో అలా ఉండిపోయింది. మనం అనుకున్న టైం అలాగే అనుకుంటా. అది కూడా నీ సినిమా డబ్బులతోటి, నువ్వు డైరెక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అండి, అయోధ్య రమేష్ అండి. వేరే ఆయన ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తక్కువ పార్ట్నర్, షేర్ ఎక్కువ. సూపర్ కదా. అయ్యో సార్ నాకు అది అయ్యి అనిపిస్తుంటే ఒకసారి తదాస్తు దేవతలు ఉన్నారేమో అనిపిస్తుంటుంది. మేము అనుకున్నాం కరెక్ట్ గా దీవించేది. అంటే ఒక రోడ్డు మీద నిలబడి ఒక ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు కొనగలను అనుకున్న ఇల్లే కొనేసారు. ఆ ఇంట్లో షూటింగ్ అండి, ఆ ఇంట్లో ఉన్నాం హాల్లో అండి. ఆ ఇంట్లో హాల్లో షూటింగ్ చేస్తే ఆయన కూర్చున్నప్పుడు మాటలు డిస్కషన్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా అంటే ఇంకొక క్వశ్చనే శ్రీహరి గారి గురించి. ఈ మధ్యకాలంలో వాళ్ళ వైఫ్ డిస్కశాంతి గారు ఇంటర్వ్యూకి వచ్చారు. మా ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే, ఆయనకి ఆరోగ్యం బాగలేదని తెలిసినా సరే వాళ్ళు ఆయన్ని మిగతా పార్టీలకు కానీ మిగతా అలవాట్లకు కానీ దూరంగా ఉంచలేదు. వాళ్ళు ఆయన్ని అలవాటు చేసి దానికి వ్యసనం చేసేసి ఆయన చనిపోవడానికి కారణం చుట్టూ ఉన్న స్నేహితులే కారణమయ్యారు, అండ్ డాక్టర్ల తప్పు కూడా కారణం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆ టైంలో శ్రీహరి గారు చనిపోయిన టైంలో మీరు ఆయన టచ్లో ఉన్నారా? అసలు శ్రీహరి గారి మరణం చుట్టూ ఏం జరిగింది? అంటే సార్ పాపం ఆయన హెల్త్ ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే ఇప్పుడు తన బాడీ బాగా గట్టిగా ఉండేది కదా సార్, అలా ఉండేవాడు కదా. అటువంటిది నేను ఒకరోజు నైట్ ఆయన మగధీర సినిమా అండి, మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందండి. అయిన తర్వాత చాలా ఆయనకి ఎనలేని పేరు తీసుకొచ్చింది నా పేరు మగధీర సినిమా. ఆయనకి అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, అవును అవును. ₹1 కోటి పైగా తీసుకెళ్ళిపోయిందండి. ఆ టైంలో ఆయన నేను కలిసి డిస్కస్ చేస్తున్న వేరే సినిమా అంటే వేరే ఒక గ్యాంగ్ మాఫియా గ్యాంగ్ బ్యాక్డ్రాప్ సినిమా చేద్దాం అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉందండి. దాన్ని ఇన్స్పిరేషన్గా అనుకుని డిస్కస్ చేస్తుంటుండేవాళ్ళం. చేస్తుంటే నైట్ నేను 12-1 గంట అనుకుంటేవాడిని. ఆ రోజు ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు. దాంట్లో తీసుకున్న ఆయన డైలీ అలవాటు అండి, తీసుకుని సడన్గా వామిటింగ్ అయ్యిందండి శ్రీహరి గారికి. ఆ వామిటింగ్ వేరే కలర్లో వచ్చింది. తర్వాత ఇంకా ఆయన నైట్ పడుకున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోయిన డిస్కషన్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఆయన కొంచెం లివర్ బ్లడ్ అది వామిటింగ్ అది ఒక టైపు పసర్లా పడింది అంటది. ఓకే. నెక్స్ట్ ఆయన టెస్టులు చేయించుకుంటే కొంచెం లివర్ డ్యామేజ్ అయిందని అన్నారు. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికి చెప్పలేదండి నేను. బాబాయ్ ఇలా అన్నారు, పెద్ద దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పి ఆయన కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారండి. మీకు ఒక సినిమా డాన్స్ సీన్ అని ఒక సినిమా ఉంటుందండి, మీకు దాంట్లో ఆ వేరియేషన్ కనబడుతుందండి. ఒక షెడ్యూల్ అంతా బాగుంటాడండి, నెక్స్ట్ షెడ్యూల్ వేరే దాంట్లో చూసేటప్పటికి సన్నగా ఉంటాడు. కేరళ వెళ్ళేటప్పటికి కేరళ ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఆయన, మొత్తం ఒకేసారి ఒక 20 కేజీలు డ్రాప్ అయిపోయాడు. అయినా కూడా బాగుంది అంటుంటే తప్పితే ఆయన ఏంటంటే దాచిపెట్టుకున్నాడండి. ఆయన హెల్త్ విషయం దాచిపోయిన అంటే ఆయన ఒంట్లో బాగున్నట్టు చేసుకున్నాడు అందరి దగ్గర. ఓకే. రెండోది ఆవిడ శాంతి గారు చెప్పారు కదా, ఆయన ఎవరు పిలిచినా కూడా వెళ్తుంటాడు అంట. అది పార్టీ అవ్వచ్చు, లేదా పెళ్ళి అవ్వచ్చు, చావు అవ్వచ్చు, ఏదైనా సరే అతను ఎవరు ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు పరిచయం లేకపోయినా అన్న నేను ఇలాగ పలానా షాప్ ఓపెనింగ్ చేసి పెట్టుకున్నాను అన్న, మీరు వస్తే బాగుంటుంది ఇది ఇచ్చారు. వచ్చేవాడు. ఆ రోజు గ్యాప్ ఉందనుకోండి, వస్తాను తమ్ముడు అని అడిగోడు మేనేజర్ని, ఏమైనా షూటింగ్ ఉందంటే లేదంటే వచ్చేవాడండి. అలాగైనా ఎవరిని కాదనేవాడు కాదండి. వచ్చినప్పుడు సరదా కూర్చొని వెళ్ళి తిరుగుతుంటుంటారు కదండి. ఈయనకున్నది బయట తెలిసేది కాదండి, తెలియక ఇంకా అలా చేస్తుంటారు. అది శాంతి గారు చెప్పేవారు కాదు, శ్రీహరి గారు చెప్పేవారు కాదు. ఇంకా అలాగే ముదిరిపోయిందంటే కానీ ఏదన్నా సరే భగవంతుడు రాతంటుంది. మనం మీరు వెళ్ళారా చనిపోయినప్పుడు? నేను దగ్గర ఉన్నాను.
దగ్గరే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అక్కడి నుంచే కాల్ వచ్చిందండి, బాంబే నుంచే కాల్ వచ్చింది. ఇలా శ్రీహరి గారు ఇలా ఇలా అనేసి మేకప్ మ్యాన్ ఉన్నాడు, నేను ఆయన ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైంకి, అలా 1 గంటకి ఆ టైంకి ఫోన్ చేశారు. నమ్మలేకపోయాను, షాక్ అయిపోయాను. మీ కెరీర్లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని. అవును సార్, ఆయన నాకు దేవుడు అంతే, గాడ్. అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి వెంకటేష్ గారితో, విక్టరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్, అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అటు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు. బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు. ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడు మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా? అసలు ఏం జరిగింది? అంటే రేస్ రవే సినిమా అవ్వగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామానాయుడు గారు పిలిచారండి. ఏం మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావంటే, ఇంకా లేదు సార్, ఆయన సారు కథ రెడీ చేయమని, చూడు మహేష్ మంచి కథ చూడు అన్నారు. దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే, లేదు నువ్వు ఇక్కడే చేయి, సెకండ్ ఫిల్మ్ కూడా ఇక్కడే చేయి నువ్వు. సురేష్ బాబు నేను కూడా అనుకున్నాం, వెంకటేష్ అనుకుంటున్నాడు సురేష్ బాబు, ఒకసారి సురేష్ బాబు కలువు అన్నాడు. సురేష్ బాబుని కలిసాను, కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు నాకు. ఇచ్చి మహేష్ సినిమాలు నువ్వు రెడీ చేయగలదు, ఈ చూసి ఒక బొబ్బిల్ రాజా, ఒక ప్రేయస్ రవే, ఇలా ప్రేయస్ రవే ఇలా డ్రామా, బొబ్బిల్ రాజాలో ఎంటర్టైన్మెంట్, అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ చేసి మొత్తం చేయాలంటే, అప్పుడు నేను పాసన్ మురళి గారు కూర్చుని ఒక 5-6 నెలలు 4-5 నెలలు కూర్చున్నాం సార్. కూర్చుని చేసామంటే మాకు మా టైం బాగుండాలి కదా సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కదా సురేష్ బాబు గారికి, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ తేలిపోయింది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి. ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారిదండి. ఆ సినిమా పరిశుభ్ర బ్రదర్స్ వాళ్ళు చెప్పడం కథ అండి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ, కోకో కోలా కంపెనీ ఏదో ఉంటుంది, స్పాన్సర్ చేస్తారు. ఆ కంపెనీ స్పాన్సర్ మీద టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అదండి. అలాగే రియల్గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు, ఆ అమౌంట్ ఆల్మోస్ట్ 70% సినిమా అయిపోతుంది ఆ స్పాన్సర్ చేసే అమౌంట్ తోటి. అని నన్ను పిలిచి, మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దామని, సినిమా చేద్దాం, ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలాగండి అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవ్వడానికి మళ్ళీ 8 నెలలు 9 నెలలు పడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ బాబు ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ బాబు, ఇంకొక సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది. మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ 2 years గ్యాప్ వచ్చేలా ఉంది, గ్యాప్ 1.5 year. ఎందుకంటే ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలు చాలామంది అప్రోచ్ అయ్యారండి. బట్ నేను ఇంకా మా సురేష్ బాబు సినిమా ఉంది కదా, దీని తర్వాత చేద్దాంలే అని నేను కూర్చోవడం అండి. ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో నేను కూడా కొంచెం ఆ టైంలో కొద్దిగా అప్సెట్ అయ్యాను అనుకుంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? గ్యాప్ ఏం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్, సార్ ఏమో ఢిల్లీలో ఉండేవారు. సురేష్ బాబు గారు ఇంకా చేయండి, ఇంకా కూర్చోండమా, ఇంకా బాగా చేయండి, ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు. నిజంగా ఆ ప్రొడక్షన్ చేసేది నా రామానాయుడు గారు, నాయుడు గారు దానికండి, సురేష్ బాబు గారు కాదండి, నాయుడు గారు. సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తుంది అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నారు, అయోధ్య రామాయణం. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నన్ను ఇంకో 2 పెద్ద హీరోలతో నన్ను పిలిచారు సార్. పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ రావడానికి లేట్ అవుతుంది కదా. ఎవరా పెద్ద హీరోలు? ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను సార్. చెప్పండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా ఎందుకు సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్, అది వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు. దాంతో ఇంక నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా. అంటే శ్రీకాంత్ గారు జగద్వాగ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమురళి గారు ప్రొడ్యూసర్, ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాం, 2 సినిమాకి ఇంకా అక్కడ ఏమంటున్నారు కదా, అది అయిన తర్వాత కదా అనేసి నేను దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని, నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటుకు వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు మనం. అరే ఆ డైరెక్షన్ పెట్టేసాం, అరే ఇలా పెట్టేసాం, అరే నువ్వు 1 month ముందు చెప్పాల్సిందే, అది ఇలా జరిగింది అలా జరిగింది అని. సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే. సో ఫైనల్గా అయితే వెంకటేష్ గారి మూవీ కాలేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు. లేదండి, కానీ నేను బాధపడేవాడిని కాదండి.
నాకు ఎందుకో తెలియని ఒక మధురమైన ఆనందంలో ఉండేవాడిని. ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్ అప్పటికి. నేను మా ఇంట్లో గోడ మీద రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని, రామానాయుడు నిర్మాత, మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను. అది వచ్చేసింది, పోస్టర్ వచ్చేసింది, రేసరమే పోస్టర్ వచ్చేసిందండి. ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనే చేసేసాను. 5 సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ 5 years అంతే. 5 yearsలో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందా. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్లో, వాళ్ళని కాదని నాకు నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇది అన్న డ్రీమ్లో ఉండివ్వండి సార్ నేను ఇలాగా. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది. శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి, మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం, పోసారు మంచి కథ చెప్పాడైనా, నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే ఇంక అప్పుడు సో అలా అయోధ్య రామయ్య పట్ల చేసాను సార్. అండ్